ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని ప్రియులందరికీ శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించు వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న వాక్య భాగంలో దేవుడు మనల్ని ప్రేమించుచు మన పాపములో నుండి ఆయన మనల్ని విడిపించి ఉన్నాడు. మనము దేవునికి శత్రులమై ఉండగా, మనము దేవునికి విరోధులమై ఉండగా, మనము దేవుణ్ణి ఎరగని వారమై ఉండినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడు. ప్రేమించిన దేవుడు ఈ లోకానికి దిగివచ్చి మనమున్న ఆ పాపములో నుండి, ఆ శాపములో నుండి విడిపించడానికి మన కొరకు ఆయన బలియాగమయ్యారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పాపములో నుండి విడుదల పొందాలి అంటే పవిత్రమైన యేసుక్రీస్తు రక్తము ద్వారానే సాధ్యము. ఈ రోజుల్లో మనిషి పాపము పోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. పాపానికి విరుగుడు పవిత్రమైన రక్తము. ఆ రక్తము ఎవరి దగ్గర దొరుకుతుంది? ఆ రక్తము ఎవరి ద్వారా కలుగుతుంది అంటే, పరిశుద్ధుడైన దేవునిలో ఆ పవిత్రమైన రక్తం ఉంటుంది కనుక ఆ పవిత్రమైన రక్తము ద్వారా పాపములో నుండి విడుదల పొందటం జరుగుతుంది. మనిషి యొక్క పాపము పోవాలి అంటే, మనిషి పాపములో నుండి విడిపించబడాలంటే పవిత్రుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారానే సాధ్యమవుతుంది. ఈ మాటలు వింటున్న మనము ఒకప్పుడు లోకములో లోక సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ దేవునికి దూరమై ఉన్నాము. ఇప్పుడు దేవుడు ఆయన రక్తము చేత మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధులుగా మార్చి ఉన్నాడు. ఇప్పుడు మనము పరిశుద్ధులము. కారణం ఏంటంటే, ఆయన రక్తము ద్వారా మనల్ని పాపములో నుండి విడిపించి పవిత్రులుగా చేసి ఉన్నాడు, పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. పాపములో నుండి విడుదల పొందిన మనము మరలా ఆ పాపములోనికి, పాపపు లోకములోనికి వెళ్లకుండా దేవుని కొరకు ఈ లోకమందు పరిశుద్ధముగా, యథార్థముగా, భక్తిగా జీవించడానికి మనము ప్రయాసపడాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తామో దేవునికి మనం ఒక రాజ్యముగాను యాజకులుగా మనం ఉంటాము. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, గత కాలంలో మన జీవితం వేరు, పాపములో ఉన్నాము. అయితే యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి ఆయన రక్తం వలన పరిశుద్ధులుగా మార్చి ఉన్నాడు. పాపములో నుండి విడిపించి పరిశుద్ధులుగా మార్చి ఉన్నాడు. ప్రభు రాకడ పర్యంత వరకు కూడా దేవుని యొక్క పరిశుద్ధతలో మనం కొనసాగుతూ ఆయన రాకడకు సిద్ధపడదుముగాక. ప్రార్థన. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. మేము మీకు ఒకప్పుడు దూరస్తులము. మీరు రక్తము చేత మా పాపములో నుండి మమ్మల్ని విడిపించి సమీపస్తులుగా మీరు చేసి ఉన్నారు నాయన. మీకు రాజ్యముగాను యాజకులుగాను మీరు చేసినందులకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నా తండ్రి, ఈ దినమందు నీ మాటలు వినుటకు సహాయం అనుగ్రహించి ఉన్నారు. మా బ్రతుకు దినములన్నిటా మీ కొరకు పరిశుద్ధంగా జీవించుటకును మీ రాజ్యమునకు సిద్ధపడుటకును సహాయం అనుగ్రహించండి. ప్రతిదినము నీ మాటలు వింటూ ఆత్మీయంగా బలపరచబడుతున్న ప్రతి వారిని ఆశీర్వదించి ఇహమందును పరమందును కావలసిన దేవులను అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు షిలోహు సన్నిధి అనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.